ముంబై మహానగరం పాలిక అసిస్టెంట్ కమిషనర్ అలయ్ చక్రపాణి మరియు ముంబై వ్యాపారవేత్తలు అడపు వేణు, మార్గం గోపీలు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి వచ్చిన సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వారిని ఘనంగా శాల్వలతో సన్మానించారు. ముంబై, మహారాష్ట్ర, భివండి వంటి రాష్ట్రాల్లో గొప్ప వ్యాపారవేత్తలుగా పద్మశాలీలు ఎదగడం చాలా గొప్ప విషయమని అన్నారు. పద్మశాలీలు ఇదే విధంగా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు. సంతోషకరమైన విషయం. ఈ మన రిపబ్లిక్ డే గురించి మన అల్లయ్ చక్రపాణి మార్కండేయ జై పద్మశాలి. ఇటీవలనే మనము మార్కండేయ జయంతి ఉత్సవం చాలా ఘనంగా ముంబైలో చేసుకున్నాం. చెప్పదలసింది ఏంటంటే మన యొక్క తెలుగువారు చాలా చోట్ల ఉన్నారు, చాలా ఉన్నత స్థాయిలో కూడా ఉన్నారు. కాకపోతే అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉంటే మనది ఒక పెద్ద ఫోర్స్గా మనం నిర్మాణం చేయొచ్చు. ఈనాడు మనము 77th గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మన భారతదేశంది. ఈ కార్యక్రమం జరుపుకునేందుకు శ్రీ పిల్లమార గంగాధరు నా స్నేహితుడు ముంబైలో ఈ గ్రామ లోపల అతడు మొన్ననే వచ్చిపోయిందట మార్కండేయ జయంతికి. నన్ను మీరు పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ యొక్క రుద్రంగి గ్రామము రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల చాలా పేరు కాల్చింది. నేను కూడా తెలంగాణలో 3వ తరగతి దాకా నేర్చుకున్నాను. ముంబైలో 7వ తరగతి దాకా తెలుగులోనే చదివాను. అందు గురించి నాకు తెలుగు రాసుడు, చదువుడు అన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే చాలామంది ముంబైలో ఉన్నప్పుడు మన తెలుగు మర్చిపోతారు. కానీ మాతృభాష గురించి ముంబైలో కూడా చాలామంది ఇప్పటికీ తెలుగులో మాట్లాడతారు. తెలుగును ఎట్లా అభివృద్ధి చెందాలని చాలా ప్రాధాన్యపడతారు. ఇప్పుడు నా స్నేహితుడు ఆడపు వేణుగోపాల్ కూడా థానా లోపల పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ, భివండి లోపల కూడా చాలామంది పద్మశాలీలు ఉన్నారు. ఇన్ఫాక్ట్ భివండి లోపల చాలా ఏళ్ళ కింద మన పద్మశాలి వాళ్ళు చాలా అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద లూప్స్, మిల్లులు పెట్టుకొని చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. సో చెప్పదలసింది అయితే మనం ఈ విధంగానే అందరం ఐక్యమత్యంగా ఉంటే మనది ఒక పెద్ద